ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అంటే హేమ గారు ఇండస్ట్రీలో ఎవరికి ఏదైనా గానీ స్టాండ్ తీసుకుంటారు మీరు. ఎవరి ఇంట్లో ఎవరు చనిపోయినా గానీ వెళ్లి అవును. అక్కడ మొత్తం కార్యక్రమం అయిపోయిన దాకా కూడా అది డబ్బున్న వాళ్ళైనా సరే, డబ్బు లేని డబ్బు లేని వాళ్ళైనా సరే వాళ్ళైనా సరే నిలబడతారు. ఓకే. అన్ని బట్ మీకు నిలబడతారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో 35 ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి పెద్దదో చిన్నదో వచ్చి ఉంటది కదా. 35 ఇయర్స్ లో ఎవరైనా నిలబడ్డారా మీ వైపు స్టాండ్ తీసుకొని మేము ఉన్నాం, మేము ఫైట్ చేస్తాం, గో హెడ్ ఏదైతే ఎవరితో అయింది ఫైట్ చేయాలి? అనే వాళ్ళు ఉన్నారా మీకు? ఒక నిమిషం. అసలు ఫైట్ అంటూ వచ్చింది అనుకో, ఎవరితో చేయాలి వాళ్ళు? మీకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను అంటుంది. నాకు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఫైట్ చేయక్కర్లేదు, వాళ్ళు సహాయం చేస్తే చాలు. అంటే ఎలాంటి సహాయం? ఎలాంటి సహాయం అన్నా, ఇప్పుడు నేను ఏ కష్టంలో ఉన్నానో ఆ కష్టానికి ఏం కావాలి అది చేస్తే చాలు కదా. అది చేస్తారు, ఓకే చేస్తున్నారు, ఓకే అది చాలు కదా. అంటే మీరు దానికి మీడియాకి వచ్చేసి ఫైట్ చేసి బయటలు ఇవ్వాలా? అప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని పోషించాలా? సో నన్ను పోషిస్తే చాలు కదా. నా కష్టం నుంచి నన్ను నా చెయ్యిచ్చి నన్ను నిలబెడితే చాలు కదా. ఆ సహాయం ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. పెద్ద స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులతో సహా అందరూ చేశారు. అంటే ఆ సహాయానికి పేరేం చెప్పొచ్చు? మాలో మీ మెంబర్షిప్ తీసేయటం అని చెప్పొచ్చా? మాల మెంబర్షిప్ తీసేక ముందు విష్ణుబాబు ఏం చేశాడు? ఒక బైట్ ఏదో రిలీజ్ చేశారు, చూసాము. చూసారు కదా, ట్వీట్ చేశారు కదా కదా. అసలు మీ మీడియా వాళ్ళకి సంబంధం ఏంటి? మా ఆఫీస్కి వెళ్ళి కెమెరాలు పట్టుకెళ్ళి మీకు అవసరం? ఆల్మోస్ట్ అందరూ వెళ్ళారు. కావాలంటే క్లిప్పింగ్స్ ఎస్ మీడియా వాళ్ళు మా ఆఫీస్కి వచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి. మొత్తం అక్కడ అన్ని కెమెరాల్స్ ఉన్నాయి. మా ఆఫీస్ లో లోపల కెమెరాలు ఉన్నాయి, బయట కెమెరాలు ఉన్నాయి. తప్పు జరిగింది, తప్పు నిజంగా అని కనుక్కోవడానికి వెళ్ళి ఉండొచ్చు ఎవరైనా. అదే అంటున్నాను, ఆ తప్పు జరిగిందా లేదా అని మా ఆఫీస్ వాళ్ళు ఎందుకు చెప్తారు? అసలు వాళ్ళకి సంబంధం ఏంటి? మీరు వాళ్ళని అడగడం ఏంటి? వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు మీరు? నేను తప్పు చేశానా లేదా అనేది కోర్టు చెప్పాలి, పోలీసులు చెప్పాలి. మా ఎందుకు చెప్పుద్ది? అసలు మా దగ్గరికి మీరెందుకు వెళ్ళారు? మెంబర్షిప్ తీసేసిన తర్వాత వెళ్ళారు అందరూ. మెంబర్షిప్ తీసేసిన తర్వాత వెళ్ళినా పర్వాలేదు, మెంబర్షిప్ తీసామని వెళ్ళారు. ఓకే, అది కదా ప్రాబ్లం. అక్కడికి 4 రోజులు ఆగిన తర్వాత కాదు హేమ గారు, మీ మెంబర్షిప్ తీసేయమని మీ తోటి కళాకారులే ఇంటర్వ్యూలలో కూర్చొని రకరకాలుగా మాట్లాడేది మీకు కనపడలేదు? అది చూడలేదా? అది నా తోటి కళాకారులు ఎంతమంది? ఒక్కళ్ళు చాలదా? ఒక్కళ్ళు ఇంపార్టెంటా? వాళ్ళు ఏమన్నా నాకు రెంట కడుతున్నారా, నాకు అన్నం పెడుతున్నారా? ఒక్కళ్ళుని ఏం చేస్తున్నారు? నాకు వేషం ఇస్తున్నారా? మీరు ఒక మాట అన్నారు కదా, నీకు అర్థం కావట్లేదు. నాకు 100 మంది సపోర్ట్ చేశారు, వాళ్ళ 100 మంది గురించి వదిలేసావు నువ్వు. ఎవరో ఒకళ్ళు మాట్లాడారు అని చెప్పి వాళ్ళ గురించి ఇక్కడ టాపిక్ తెస్తున్నావు నువ్వు. అంటే నేనేమన్నాను ఇప్పుడు? నిన్ను నాకు 100 మంది ఇంపార్టెంట్, నేను జరిగిందే చెప్తున్నా. నాకు సపోర్ట్ చేసిన 100 మంది ఇంపార్టెంటా? ఎవరో ఒక్కళ్ళు నా గురించి మాట్లాడింది ఇంపార్టెంటా? ఈ రోజు ఆ ఒక్కళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. ఏదో నలుగురు 5గురు పోయి ఉంటారు, దానికి మొత్తం మాట్లాడుతున్నారు కదా. లైవ్ ఛానల్ కాదు, లైవ్ ఛానల్ కూడా తీసుకుని వెళ్ళారు. అంత ఎందుకు తీసుకెళ్ళాలి? వద్దు రోషన్, ఇవన్నీ ఎవిడెన్స్ తో సహా నా దగ్గర ఉన్నాయి. నేను 3 స్టేట్స్ శత్రువులు, అంటే నా మిత్రులు అనుకున్న శత్రువులతో యుద్ధం చేయడానికి రెడీ అయ్యాను. ఎలా చేస్తున్నాను? ఇలా ఇంటర్వ్యూలు కూడా కాదు, ఎవరిని ఏమంటలేదు. అందుకే ఇందాక నుంచి ఎవరిని ఏమనలేదు. లేకపోతే పాటికి వినయ్ విజయ్ రామాల లాగా ఎవడు రాడు అని చెప్పి అనేదాన్ని. సో నేను తుక్రోట్ తేల్చుకుంటా, ఓకేనా? నేను జెన్యూను, నేను తప్పు చేయలేదు. నా మీద ఎవరెవరైతే బురదలు చల్లారో, ఎవరెవరైతే ఎవరి చేతికి ఎంత రాడొస్తాయి అంత రాడిచ్చుకుని కొట్టారు. పెద్దరాడిచ్చి కొట్టాడు, చిన్నరాడిచ్చి కొట్టాడు, ఓకేనా? వీళ్ళందరికీ నేను చేతులు కూడా అడ్డు పెట్టుకోవట్లేదు, కొట్టించుకుంటున్నా. కొట్టండి, కమాన్, నాకు కావాలి. సో నేను కోర్టుకు వెళ్తున్నా, కోర్టులో తేల్చుకుంటా. ఈ సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది, అతిగా ఆవేశపడ్డ ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో లేదు అంటారు. నేను నా గురించే మాట్లాడుతున్నా, చెప్పుకోవచ్చా? కాదు, ఏం కాదు. నా ఆవేశం ఏంటి? నేను ఏమన్నా నాకు కోట్ల రూపాయలు ఇమ్మన్నానా? మీ ఛానల్ ఏమంటే తిరిగానా? నా ఇంటర్వ్యూలు మీరు తీసుకోండి అని అడిగానా? పోనీ ఇంకెవరన్నా వెళ్ళి వాళ్ళు ఏమైనా మోసం చేశానా? వాళ్ళ ఆస్తులు ఏమైనా దొబ్బానా చరిత్రలో? నువ్వు ఎప్పుడైనా చూసావా నన్ను? సెకండ్ క్యారెక్టర్ ఎప్పుడైనా చూసావా? హేమక్కని చూడలేదు కదా. సో ఎన్ని సంవత్సరాలు 35 ఇయర్స్ ఇక్కడ ఉండి చిన్న రిమార్క్ కూడా తెచ్చుకోకుండా ఉన్నదాన్ని నేను, ఓకేనా? ఇప్పుడు నువ్వేమన్నా మీడియా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. వీళ్ళెవరు అసలు? నా లైఫ్, నా ఇష్టం బై, నా ఇష్టం. అంటే నాకు పర్సనల్ లైఫ్ ఉండదా? నేను వేయమన్నానా? నా మీద కూడా బతికేస్తావా?
చచ్చిపోవాలనిపించింది తెలుసా ఒక స్టేజ్లో. నిజంగా నిజం. అంటే బ్రెయిన్ చెప్తుంది, ఒసే ముండకాన నువ్వు పరువు కోసం చచ్చిపోతావు, నీ పరువే తీసేస్తున్నారే వీళ్ళు డాష్లన్నీ కలిపి, ఏం చేస్తున్నావు. అక్కడ కోర్టులో ఉంది, నేను లేనని వీడియో పెట్టినందుకే అంత పెద్ద ఇష్యూ అయింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దాన్ని, ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు నేను ఎప్పుడు వెళ్ళాను, ఎన్ని గంటలకు వెళ్ళాను, ఏ రోజు వెళ్ళాను, ఎప్పుడు వస్తున్నాను, ఏంటి ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఈ లోపల మన వాళ్ళు, నేను ఇంకోటి తెలుసా, వీడియో బయట కూడా ఎందుకు పెట్టాను తెలుసా రోషన్, 500 ఫోన్ కాల్స్, 300 ఫోన్ కాల్స్, నిమిషానికి ఫోన్లు. వీళ్ళ కోసం నేను వీడియో పెట్టాను, లేకపోతే నాకు అసలు వీడియో పెట్టవలసిన అవసరం కూడా లేదు. నాకు వీళ్ళ కోసం వీడియో పెట్టాను. సేమ్ వీడియోలో ఉన్న ఫోటోని అదే డ్రెస్ లో ఉన్నది పోలీసులు కూడా రిలీజ్ చేశారు. అదే ఏ పోలీసులు రిలీజ్ చేశారు, కర్ణాటక పోలీసులు కదా. అఫీషియల్ గా చూపించు నాకు ఒకసారి బాబు, ఏమైనా ఫోన్ ఉంటే ఇవ్వండి. ఒకసారి ఇక్కడ వీడియో ఉందా, ప్లే వీడియో పెట్టండి. ఇది నేను పెట్టింది, ఇది మీరు పెట్టారు. ఇది మా ఇంట్లో నేను చేసిన బిర్యానీ, మా ఇంట్లో. ఇది ఓకే, మా కిచెన్. ఇది నేను చెప్పేది, ఇది నేనే పెట్టాను వీడియో. పోలీస్ లేదు ఇప్పుడు. ఇది ఎక్కడ ఉన్నారు మీరు? పోలీస్ లేదు. ఇది ఎక్కడ ఉన్నారు మీరు? నేను ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను. హైదరాబాద్. నేను హైదరాబాద్ అనే చెప్పాను. ఇప్పుడు అది నేను హైదరాబాద్ లో ఉన్నానా లేదని పోలీసులు చూస్తున్నారు. ఓకే, అది వస్తుంది కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు అది ఇది అబ్బా బోరు, అందరూ చూసి వాయించేశారు. నెక్స్ట్ పోలీసులు అఫీషియల్ గా పెట్టింది. ఇది ఎప్పుడు అదే రోజా, నెక్స్ట్ డేనా? ఇది మండే పొద్దునే. దీన్ని కూడా రాజకీయం చేస్తారు తెలుసా. ఒక్క రోజులో ఇంత డిఫరెన్స్ ఉందండి హేమ గారు మీ ఫేస్ లో, మీ హెయిర్ లో గానీ, అది కదా. దీంట్లో నేను లైవ్ లోకి వచ్చాను. లైవ్ లోకి వచ్చి చదువుకున్న వాళ్ళే కదా అందరూని, కొంచెం కామన్ సెన్స్ వాడండి. 3 సార్లు లైవ్ లోకి వచ్చాను. లైవ్ లోనే మొత్తం బిర్యానీ చేసి ఆ తర్వాత పోస్ట్ చేశాను. ఓకేనా, ఇన్స్టాలో లైవ్ లో మొత్తం బిర్యానీ చేసి దాన్ని మళ్ళీ పోస్ట్ చేశాను ఆన్లైన్ లో. ఇది ఏ పోలీసులు ఇచ్చారు చెప్పు నాకు. ఇది రిలీజ్ అయింది కదా, మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చింది తమ్ముడు, మీడియాలో వచ్చింది నాన్న. పోలీసులు ఏ వెబ్సైట్ లో, ఏ అఫీషియల్ పోలీస్ వెబ్సైట్ లో ఈ ఫోటో వచ్చింది చూపించిన. ఇప్పుడు మీరు పోలీస్ ఇంట్రాగేషన్కి వెళ్ళలేదా? నేను నోటీస్ పంపిస్తే వెళ్ళమా, నేను అక్కడ లేదన్నాను. పాజిటివ్ రాలేదా? రాలేదు. ఇప్పుడు ఆ నోటీస్ కూడా నేను ఇప్పుడు ఇచ్చేస్తాను మీకు. నేను నాది ఇంకో క్లిప్పింగ్ ఉంటుంది, అది వేస్తారా? నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను 3వ తారీఖున. అవును, ఇప్పుడే నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడే తీసుకుంటున్నారు. మీరు ఎలాగా పాజిటివ్ వచ్చిందని వేస్తారు అని ఒక క్వశ్చన్ అడిగా. కావాలంటే చూడు, పోలీసులు ఉన్నారు అక్కడ. మీ మీద హైడ్రామా జరిగిందేమన్నా మరి? అది మీరే చెప్పాలి, వాళ్ళు మీరే కదా, మీరే చెప్పాలి. అందుకనే నన్ను కొన్ని క్వశ్చన్లు నేను అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పాలి. ఈ ఫోటో ఏ పోలీస్ వెబ్సైట్ నుంచి వచ్చింది మీకు చెప్పండి. ఇదైతే మాకైతే అఫీషియల్ గా అన్ని మీడియాలో వచ్చింది. మీడియాలో గురించి మాట్లాడొద్దు నువ్వు, నేను అడిగింది పోలీసుల గురించి అడుగుతున్నా. ఏ పోలీస్ ఆఫీసర్ మీకు పంపించారు, లేదా ఏ పోలీస్ అఫీషియల్ వెబ్సైట్? నో, ఏ పోలీస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఒకటి అడుగుతాను, చెప్పండి హేమ గారు. చెప్పు. మీరు రేవ్ పార్టీలో లేరా? అసలు అది రేవ్ పార్టీ కాదు. ఏం పార్టీ దాని పేరు? బర్త్డే పార్టీ. మరి ఎందుకు అందరూ సన్ రైజ్ అసలు రేవ్ పార్టీ అంటే, ఒక్క నిమిషం, అసలు రేవ్ పార్టీ అంటే మీనింగ్ ఏంటి చెప్పు నాన్న. రేవ్ పార్టీ డ్రగ్స్ తీసుకుంటారంట, బట్టలు లేకుండా న్యూడ్ గా ఉంటారంట. ఓకే, నువ్వు నా ముఖం చూసి చెప్పు, మీ అక్క బట్టలు లేకుండా న్యూడ్ గా నుంచి ఒక దగ్గరికి వెళ్తుందా? నేను ఉండదనుకుంటున్నాను. మరి అంతే కదా, నేను చెప్తున్నా. అదే నేను చెప్తున్నా. కానీ మీరు వెళ్ళారా లేదా? నేను 100 సార్లు చెప్తున్నా. ఇదిగో మళ్ళీ జాఫర్ ఇంటర్వ్యూ కూడా ఇదే చెప్పాను. నేను సాటర్డే వెళ్ళాను. సండే ఏం జరిగింది అనేది పాముతో చేయించుకుంటారంట, రకరకాలుగా చెప్పారు దాని గురించి. రేవ్ పార్టీ అంటే ఓకే, అసలు అఫీషియల్ వర్డ్ ఉందా కోర్టులో గానీ, పోలీస్ స్టేషన్ లో గానీ, కోర్టు నుంచి గానీ? రేవ్ పార్టీకి ఇది నామ్స్, ఇది ఉంటే రేవ్ పార్టీ, ఇది ఉంటే రేవ్ పార్టీ అని ఏమైనా నామ్స్ ఉన్నాయా అఫీషియల్ గా? అసలు రేవ్ పార్టీ నేను చాలా ఎంక్వైరీ చేశా. లేదు, నేను నమ్మటమో మీరు చెప్పటమో కాదు, కోట్ల మంది చూస్తారు కదా. 100% కొంతమంది కొన్ని కోట్ల మంది చూస్తారు కాబట్టి నేను శనివారం వెళ్ళాను, సాటర్డే వెళ్ళాను. ఓకే, ఇది జరిగింది క్లియర్. సండే క్లియర్. అది బర్త్డే పార్టీ, నేను వెళ్ళాను. తన నా తమ్ముడు. నేను జాఫర్ ఇంటర్ కూడా అదే చెప్పాను. నేను ఈజ్ మై బ్రదర్. నేను వెళ్ళాను, 101% వెళ్ళాను. అక్కడ సండే ఏం జరిగింది అనేది మాత్రమే ఇప్పుడు పజల్. ఓకే, అది
సో సాటర్డే ఉన్నారు ఆ పార్టీలో, సండే లేరు అంతే. సండే నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను లేనందుకే కదా వీళ్ళు ఇంత న్యూస్ చేస్తేనే కదా పోలీసులు రమ్మన్నారు, ఈ గొడవలు అన్ని జరుగుతున్నాయి కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నేను స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నేను 3వ తారీఖున హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి, అది పోలీసుల దగ్గర వాళ్ళకి శాంపిల్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను బయటకు వచ్చి చెప్పాను, నా శాంపిల్స్ వీళ్ళ దగ్గర లేవు, నేను ఇప్పుడే శాంపిల్స్ ఇస్తున్నాను, మీరు ఎలాగ పాజిటివ్ అని న్యూస్ వేస్తారు అని ఛానల్ వాళ్ళని అడిగాను. ఓకే. దాన్ని ఏం చేశారు తెలుసా అదే ఛానల్ వాళ్ళు, ఓవర్ యాక్టింగ్ చూడండి, హైడ్రామా చేస్తుంది. చాలా ఛానల్స్ లో చూశాను, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ. నేను అస్సలు కాదు, నేను సాంప్రదాయనే కాదు, నా ఇష్టం పోయి నా లైఫ్, నేను ఎక్కడ వెళ్ళినా వెళ్తాను, పార్టీకి వెళ్తాను, చావుకి వెళ్తాను, గుడికి వెళ్తాను, ఇంకో చోటుకి వెళ్తాను, అది నా ఇష్టం కదా, దట్ ఈస్ మై లైఫ్. ఓకే, నా లైఫ్ మీద నువ్వెవరు మచ్చ వేయడానికి, నీకు సంబంధం ఏంటి? నీకు తెలుసా నేను ఆ బయటకు వచ్చే అమ్మాయిల్లో లేను. ఇదే టీవీ 9 రంజిత్ ఎవరో ఉన్నారు అన్నారు. సో రంజిత్ అని ఒక అతను ఫోన్ చేసి మేడం అది ఇది అని మాట్లాడి, మేడం మీరు బయటకు వచ్చే అమ్మాయిలో ఉన్నారా మేడం అని అడుగుతున్నారు. సో ఆ అబ్బాయిది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నా దగ్గర, ఏ టైంకి కాల్ చేశాడు అనేది ఆ నెంబరు, ఆ టైమింగ్ ఉంటుంది. ఇది కనుక ఇప్పుడు నేను కోర్టులో పెడుతున్నాను, చెప్పాను కదా మీడియాతో యుద్ధం చేయబోతున్నాను అని. అప్పుడు దాంట్లో వాళ్ళు ఏంటి తీస్తే అతను నాతో ఏం మాట్లాడాడు, నేను అతనితో ఏం మాట్లాడానని వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ మెల్లిగా ప్రూవ్ అవుతాయి. కాకపోతే కోర్టు విషయాలు ఏంటంటే టైం తీసుకుంటుంది, అప్పటికి ఈ విషయాన్ని డైల్యూట్ చేసేస్తారు, మనుషులు మర్చిపోతారు. సో నేను లేకుండా నన్నే అడుగుతున్నారు న్యూస్ వేసేసిన తర్వాత. పోనీ న్యూస్ వేసే ముందు అడిగినా పర్వాలేదు, న్యూస్ వేసి తెల్ల డ్రెస్ వేసుకునేది అమ్మాయి 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 ఏమా 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 అని వేసేసి మళ్ళీ నాకే ఫోన్ చేసి మీరు ఆ బయటకు వచ్చిన ఆడవాళ్ళలో ఉన్నారా అని. ఆ తెల్ల డ్రెస్ అమ్మాయిని ఒకసారి వేయగలిగితే కొంచెం వేయండి, అసలు నా హైట్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, నేను ఆ రోజు వేసుకునేది బ్లాక్, ఇప్పుడు నువ్వే చూపించావు, నేను వేసుకునేది బ్లాక్, ఆ అమ్మాయి వేసుకుంది ఫుల్ వైట్, నాదేం బ్లాక్ నైల్ పాలిష్. ఓకే, ఇది జెల్ పాలిష్, ఇప్పుడు మనం పీకినా ఇది రాదు. ఓకే, ఆ అమ్మాయి వేసుకునేది వైట్ నైల్ పాలిష్. అట్లా ఎట్లా వేసేస్తారు న్యూస్? ఇదేనా? ఇదే ఇదే కొంచెం ప్లే చేయగలుగుతారా? అది ఆ అమ్మాయి ఎంత హైట్ ఉంది? వైట్ వైట్. సో ఒక్క నిమిషం ఆ వీడియో ప్లే చేసి నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసుల దగ్గర ఏమే కదా హేమ. సో హేమ నెయిల్ పాలిష్ ఏం వేసుకుంది? తను వైట్ వేసుకుంది. వైట్ వేసుకుంది, ఎస్. తను వీడియో ఏదైతే రిలీజ్ చేశారో ఆ రోజు, అంటే పోలీసులు కూడా ఒక తన ఫోటో కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఒకసారి అది రిలీజ్ చెయ్యి. ఇప్పుడు ఇది బెంగళూరులో దొరికిన రోజు వచ్చిన ఫోటో కదా అందరికి. వాళ్ళు నేను బెంగళూరులో దొరికిన అని వాడిన వార్తలు అవి. ఓకే, నెయిల్ పాలిష్ ఏముంది ఇక్కడ? కలర్ బ్లాక్. ఆ అమ్మాయి చేతుకున్న రింగ్స్, నా చేతుకున్న బ్రాస్లైట్స్. సో ఇది అంటే ఆ రోజు ఏదైతే హేమ గారు అని చూపించారో దాంట్లో కంప్లీట్ గా అంటే నెయిల్ పాలిష్ అంతా కూడా వైట్ ఉంది, ఇది బ్లాక్ ఉంది. నాది బ్లాక్ ఉంది, నేను వేసుకున్న డ్రెస్ కూడా బ్లాక్. ఓకే ఓకే ఓకే, నేను వేసుకున్న ప్యాంట్ జస్ట్ అంటే ఊరికే అవగాహన కోసం నేను అంటే నాకు నేను అబ్జర్వ్ చేశాను అది, అందుకని జస్ట్ తెలియటం కోసం అన్నాను. బట్ ఇది ఇంకా కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి మనం కూడా పెద్దగా ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి మనం కూడా. నేనేమంటున్నానంటే విషయం కోర్టులో ఉంది, నేను ఉన్నానా లేనా, డ్రగ్స్ తీసుకున్నానా లేదా అని కోర్టు నిర్ధారిస్తుంది. ఓకేనా? ఈ లోపల మీ ఛానల్ వాళ్ళు ఒక్క ఛానల్ వేస్తుంది, ఏదో అద్దంలో చూసుకున్నట్టు వీడు చూడగానే రిఫ్లెక్ట్, ఇంకొక ఛానల్ ఇంకొక ఛానల్ ఇంకొక ఛానల్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అశ్వత్థమాహ అని గట్టిగా అరిచేసి, ఒకవేళ ఏమీ లేదు అనుకో, ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఏదైనా క్లియర్ సర్టిఫికేట్ వచ్చింది అనుకో మనకి, అప్పుడేమో అంటారు ఎంత పెద్ద తప్పు. పోనీ కన్నడ వాళ్ళకంటే నేను తెలియదు నాన్న, ఓకేనా? ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను నేను, ఓకేనా? నాతో పాటు నువ్వు ఇందాకే అన్నావు నేను పుట్టలేదు అక్క నేను అనేసి, ఇందాక అన్నావు పుట్టలేదండి అన్నావు కదా. అంటే ఇన్ని సంవత్సరాలు మీ ముందే ఉన్నాను, ఒక్క రిమార్క్ లేదు, అట్లా ఏది పడితే అది వేసేస్తారా? ఆ అమ్మాయి ఎవరు అసలు? హైట్ చూసావా? నా హైట్ ఏంటి చూడు, నా చేతికి ఆ రోజు కూడా నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఇదే నైల్ పాలిష్ ఉండింది, ఇట్లానే ఇవన్నీ ఉన్నాయి నా చేతికి. ఆ అమ్మాయికి ఎక్కడున్నాయి అవన్నీ? సో నా ఫింగర్స్ చూడండి ఎంత పొడుగున్నాయో అసలు. నెయిల్ పాలిష్ కూడా వైట్ ఉంది, ఆ అమ్మాయి వైట్ ఉంది. నేను అదే చెప్తున్నాను కదా, ఎట్లా వేసేస్తారు హేమ 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 అని ఎట్లా వేసేస్తారు నాన్న? నేనేమో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి కొంచెం గట్టిగా చెప్పాను, ఎందుకంటే ఆక్రోశం
నువ్వు ఇందాక అన్నావు కదా బాధ. అతిగా ఆవేశపడి. ఆవేశం ఎందుకు వస్తుంది? నేను కాదు, నేను చేయలేదు, నా తప్పు లేదు. ఎట్లా చేస్తారు మీరు? నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళకి. పైగా ఈ కమెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా. సో నేను సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే అర్థం పారిపోతుందని కాదు, అంతకంటే వేగంగా ముందుకు రావడానికి, వేటాడడానికి అన్నట్టు నేను ఏదో చెప్పాను. ఇప్పుడు కామెంట్స్ పెడతారు. దాంట్లో ఇప్పుడు నేను అన్ని ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నాం కదా ఇష్యూ దీని గురించి. సో మేము అన్ని తీస్తున్నాం, ఒక్కొక్కటి తీస్తున్నప్పుడు అది కమెంట్స్ వాళ్ళని ఎవరు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఐడీస్ ఇవన్నీ చూస్తుంటే 50% ఫేక్ అకౌంట్స్, ఒక 25% ఛానల్స్లో పనిచేసే వాళ్ళు, కెమెరామెన్స్ అవని, లేకపోతే వాళ్ళు అవని, వాళ్ళ స్టాఫ్ అవని, వాళ్ళ ఫ్యామిలీలో అవని, ఎవరి ఛానల్లో ఎవరు పనిచేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ అన్ని తెలుసు కదా. సో వాళ్ళకి సంబంధించిన 25%. ఇంకా 25% మాత్రమే అక్క నేను మీతో ఉన్నాము, అక్క మీరు అసలు కేర్ చేయకండి, మీరు పట్టించుకోకండి, అక్క బ్రీ బ్రేవ్ బ్రీ గ్రేట్ ఇట్లా పెడుతున్నారు. అక్క వాళ్ళు ఉన్నది ఒక 25%. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం రోజు రోజుకి? ఒక స్టేజ్, ఒకప్పుడు న్యూస్ అంటే ఎట్లా ఉండింది నాన్న, అసలు ప్రాణాలకు తెగించి ఇక్కడ నుంచి న్యూస్ అక్కడ పంపించడానికి ఎంతో కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని టెలివిజన్లు వచ్చినాయి, ఇంత న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఆడదాని మీద బతకాలా? పోనీ అవైనా చిన్న చిన్న ఛానల్సా? అంత పెద్ద పెద్ద ఛానల్స్, కోటీశ్వరులు. సరే ఇప్పుడు మీరు ఛానల్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మీరు ఏదైనా వేస్తారు, అది ఆర్టిస్ట్ హేమ అవని లేదా రోషన్ అవని, రేపు ఏదైనా వేస్తారా అంటారు. కానీ హేమ చేస్తే వేశారు, రోషన్ చేస్తే వేస్తున్నారా? ఎందుకు ఆ న్యూస్లు బయటకు వస్తున్నాయా? ఒక ప్రముఖ ఛానల్ ఒక వ్యక్తి, అంటే మీ బాధ నాకు అర్థమవుతుంది, బాధ పక్కన పెట్టు, ఒక ప్రముఖ ఛానల్లో మీ కంపెనీ కాదు, మీ ఇండస్ట్రీలో డాషల్ లేరా అని ఒక పెద్ద ఛానల్లో ఒక ఓల్డ్ యాంకర్, సీనియర్ మోస్ట్ యాంకర్ అనేసాడు. దానికి ఎవరైనా ఇంకొక ఛానల్లో అట్లా ఎట్లా మాట్లాడతాడు ఆ యాంకర్ అని ఒక్కళ్ళన్నా పబ్లిసిటీ చేశారా? ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడారు ఆయన కూడా. సందర్భం అయినా కూడా యాంకర్ కాదు, యాంకర్ నోరు జారొచ్చా? నేను జారొచ్చు, నువ్వు జారుతావా? అప్పుడు అట్లీస్ట్ ఆన్లైన్ లో అమ్మా క్షమించండి, ఆ ఫ్లోలో ఆయన అలా అనేసరికి నేను అలా అనవలసి వచ్చింది అని ఒక్క మాట అతను అన్నాడా? పోనీ అలా అనండి అని చెప్పి మీ ఛానల్ వాళ్ళు ఎవరైనా టెలికాస్ట్ చేశారా?